హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఏంటంటే ఇవి ఐటమ్కి అయితే నేమ్ ఏం పెట్టాలో కూడా నాకు తెలియదండి. వాళ్ళు మనకి నేమ్ పెట్టి పంపించారనమాట. కానీ న్యూ ఐటమ్ అని చెప్పి పంపించారు. కానీ చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ అండి. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట. అసలు ఇట్ట చుట్టానికి ఇలా మనకి ఇంత ఏదోలా ఉంది కదా, కానీ వెయిట్ అస్సలేదు. శారీ మనకు చున్నీ వెయిట్ నిజం చెప్పాలంటే ఇట్లా కట్టుకుంటే ఇట్లా అంటే సాగినట్టుగా అట్లా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ చున్నీ వెయిట్ వస్తుంది. మీకు క్లాత్ ఏంటంటే మీకు కోరా చూడండి, దీన్ని కోరా అనొచ్చు. కోరా అంటే కూడా సింగిల్ లేయర్ వేసారండి. సింగిల్ లేయర్ వేసినా కూడా జస్ట్ మీకు ఎక్కడో దూరంగా కనిపిస్తుంది అంతే. అలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ షైనింగ్ ఉంది. షైనింగ్ ఉంది కదా అని చెప్పేసి మనకి టిష్యూ అనుకోవద్దు. టిష్యూ అయితే మళ్ళీ ఎక్కడైనా కొంచెం రఫ్గా కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుందేమో అనుకోవద్దు. కానీ ఆ షైనింగ్ ఉంది కదా, క్లాత్లో షైనింగ్ వచ్చింది కానీ స్మూత్ ఫినిషింగ్. టిష్యూ కాదనమాట. ఎంత బాగుందంటే చక్కగా షైనింగ్, చక్కగా కట్ వర్క్ వచ్చింది చూడండి. కట్ వర్క్ వచ్చింది, ఇదంతా వర్క్ వచ్చింది. ఎంత మనకి బోర్డర్ వర్క్ అనమాట. చిన్న చిన్న మళ్ళీ ఫ్లవర్స్ కూడా బూటీస్ వస్తుంది. శారీ ఇక్కడ టోటల్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా ఈవినింగ్ పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, కిటీస్కి, ఇంకేదైనా చిన్న అకేషన్స్కి సూపర్గా ఉంటాయండి. చూడండి ప్రిల్స్ కూడా ఇంకా నేను చాలా ఎక్కువ ఇచ్చేసాను అనమాట. లేదంటే చాలా ప్రిల్స్ వచ్చాయి అనమాట. చూడండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. కాకపోతే నా ఐడియా అయితే మాత్రం ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారు కదండి. ఈ బుటీస్ కనుక ఫుల్గా మీరు ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ దగ్గరగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా వర్క్ చేయించుకుంటే, మిషన్ వర్కే కాబట్టి ఒక 500 కన్నా కూడా ఎక్కువ అవ్వదు అనమాట. మనకి సూపర్గా ఉంటుందండి. శారీ అయితే హై రిచ్గా ఉంటుంది అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది, ఎలిగెంట్గా, కానీ మనకు అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. అంటే ఆల్ ఓవర్ ఉంటుంది. ఇదంతా ప్లెయిన్, పైన కింద బోర్డర్ వచ్చి నీట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ అంటే నా సజెషన్, జస్ట్ మీకు నచ్చితేనే తీసుకోండి ఐడియా. అలా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది ప్లెయిన్ బ్లౌజ్ కన్నా కూడా. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా సీక్గా అసలు ఎట్లున్నాయంటే ఎలిగెంట్, చాలా డీసెంట్గా ఉన్నాయి. కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ అనమాట. ఇది సాఫ్ట్ కోరా అని అనొచ్చు. సాఫ్ట్ అనమాట. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే మన క్లాత్లోనే లైట్ క్రషింగ్ వచ్చింది, కానీ కనిపించినట్టుగా క్రషింగ్ వచ్చింది అనమాట. దీనికి స్టార్స్తో పని లేదు, డ్రై వాష్తో పని లేదు. మనం హ్యాపీగా షాంపూలోనే లైట్గా షాంపూ వాష్ చేసుకోవచ్చు, ఐరన్ చేయించుకోవచ్చు. చక్కగా అబ్రాడ్ వాళ్ళకైతే ఎంత హాయిగా అంటే ఇది ఎన్నిసార్లు కట్టినా కూడా నలగదు. శారీ నలగదు, వాళ్ళకి ఐరన్తో పని ఉండదు. హ్యాపీగా వాళ్ళకి పార్టీస్ ఎక్కువ ఈవినింగ్ టైంలో ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది షైనింగ్ ఉంటుంది. చక్కగా వాళ్ళు ఎక్కువ సింగిల్ లేయర్ చేస్తారు కాబట్టి సింగిల్ లేయర్ వాళ్ళకి బ్లౌజెస్ డిఫరెంట్గా డిజైన్ చేయించి వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మన బడ్జెట్ పెట్టింది కూడా చాలా తక్కువ బడ్జెట్లో పెట్టాం అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బార్డర్ వచ్చిన శారీ ఏమో 4500 పెట్టాము. ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ వచ్చేసి 3500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, మీరు కలర్స్ ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా బాగున్నాయి అనమాట. చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి. మిగతా అన్ని కలర్స్ ఒకలాగే ఉంటాయి అనమాట. నేను చెప్పాలి కలర్స్ పేస్టల్ కలర్స్ చెప్పాలంటేనే ఒక ఎగ్జామ్ అనమాట మాకైతే. చూడండి లైట్ లావెండర్ కలర్ అనమాట. సూపర్గా ఉందండి. అయితే చెప్పాను కదా, ఇలాంటి శారీస్లో తిక్కు కలర్స్ ఇస్తారంటే పిచ్చిగా అనిపిస్తాయి. చక్కగా పేస్టల్ కలర్స్ డీసెంట్గా ఉంటాయి అనమాట, నీట్గా. చూడండి ఎంత బాగుందో. కట్ వర్క్ రావడం వల్ల ఇంకా బాగుందనమాట. వర్క్ కూడా చూడండి ఎంత డీసెంట్గా ఉందో. అది కూడా ఏంటంటే లైట్ కలర్స్తో మనకి వర్క్ ఇచ్చారు. ఇలా పెట్టి నేను ఎట్లా చూపించాను లక్ష్మి, ఒక్క నిమిషం. లైట్ అండి, యాష్ అండ్ మీకు లావెండర్ మిక్సింగ్ లాగా ఉంది. ఇది చూడండి కలర్ మీకు అర్థం, సేమ్ కలర్ యాజ్ టీస్గా మీకు వీడియోలో సేమ్ కలర్ కనిపిస్తుందండి. ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. మీకు హైట్ లెంత్ కూడా బాగానే సరిపోయిందండి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట. శారీ టోటల్గా మీకు ఫ్లవర్ బుట్టి వస్తుంది. పైన కింద కట్ వర్క్ డిజైన్తో వర్క్ వస్తుంది. వర్క్ కూడా చాలా డబల్ షేడ్తో, లైట్ కలర్ డబల్ షేడ్ థ్రెడ్తో ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంది. సీక్వెన్స్గా వస్తుంది అనమాట. చూడండి స్టార్టింగ్ నుంచి మీకు ఇట్లా వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి మనకు రాదండి, ఇట్లా మనకు చుట్టూ నుంచి వస్తుంది అనమాట. అంటే మనకు చుట్టూ కనిపించేటట్టుగా వర్క్ పైన కనిపిస్తుంది బోర్డరు. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇస్తారు కాబట్టి మీకు ఇలా కావాలంటే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే మనకు ఆల్ ఓవర్ వర్క్ అయితే మళ్ళీ 1000 అవుతుంది అనుకుంటే, ఒక 500లో చేయించుకోవాలనుకుంటే ఈ ఫ్లవర్ని దగ్గరగా వేయించుకున్నారంటే ఫుల్ ఆల్ ఓవర్గా సూపర్గా ఉంటుంది అనమాట.
ఇక్కడైతే లెవెండర్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. 3400 రూపీస్ అండి. కోరా సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ కోరా అండి. విత్ షైనింగ్ ఉంటుంది. క్లాత్ ఏం చెప్పాలనేది మీరే డిసైడ్ చేసుకోండి ఏమనుకోకుండా, ఎందుకంటే మనకి క్లాత్ పేరు కానీ క్వాలిటీ కానీ ఏం చెప్పలేదు. నెక్స్ట్ కలర్ వచ్చేసి, కలర్ చూడండి, ఇక్కడ కలర్ చూసుకోండి, ఇక్కడ కలర్ చూసుకోండి. ఈ కలర్ ఏమవుతుందంటే షైనింగ్ కలుస్తుంది. సో మీకు అది పేస్టల్ ఇవ్వండి, పింక్ కలర్ అనమాట. ఈ బేబీ పింక్ లో ఏమవుతుంది, షైనింగ్ ఉండేసరికి ఇంకొంచెం బాగుంటుంది అనమాట. కలర్ చాలా బాగుంది, కలర్ చాలా డీసెంట్ గా ఉంది. 3500 రూపీస్ అండి. చూడండి గ్రీన్ కూడా మీకు మ్యాంగో గ్రీన్ అట్లా కాదండి, చాలా చక్కగా. ఇదేం గ్రీన్ అంటే యాపిల్ గ్రీన్ ఆపిల్ అంటారు కదా, అలా ఉంది. చాలా డీసెంట్గా ఉంది. 3500 రూపీస్ అండి. సీ గ్రీన్ చూడండి, కలర్ సీ బ్లూ. ఓకేనా, చక్కగా ఎల్లో, లైట్ ఎల్లో, శనగపిండి ఎల్లో, సూపర్గా కనిపిస్తుంది ఫ్లవర్. ఈ ఫ్లవర్ కూడా అంతా ఎట్లా ఉంటుందంటే మనకి మ్యాటీ వర్క్ ఉంటుంది చూడండి, అలా ఇస్తారనమాట. బుట్టి కూడా చాలా చిన్నగా ఉంది చూడండి. ఇదంతా మళ్ళీ ఫ్లవర్స్ తేడా వచ్చింది, మీకు కనిపిస్తుంది. మ్యాటీ వర్క్ అనమాట. ఫ్లవర్ బుట్టి చిన్నగా వచ్చింది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్. పింక్ అండ్ గోల్డ్ మిక్సింగ్ అనమాట. షైనింగ్ ఉంటుంది, మీకు మ్యాటీ వర్క్ వస్తుంది. ఇది తర్వాత సిమెంట్ కలర్. ఇది కూడా మ్యాటీ వర్క్ అంటే కట్ వర్క్ వస్తుంది. ఫ్లవర్ బుట్టి చూడండి చిన్నగా వస్తుంది. మ్యాటీ వర్క్ వచ్చిన దానికి బుట్టి చిన్నగా వచ్చింది, ఇంకా బాగా చిన్నగా వచ్చింది. కలర్ అయితే ఎగ్జాక్ట్ సిమెంట్ కలర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇంత శనగపిండి ఎల్లో చూపించా కదా, ఇప్పుడు వచ్చేసి సంపింగ్ ఎల్లో అనమాట. చూడండి, సంపింగ్ ఎల్లో. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పింక్ లో నెట్ బ్లౌజెస్ దొరుకుతాయండి పిల్లలకి. అలాంటి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి అసలు వేసుకుంటే కనుక. ఇప్పుడు దీనికి అనుకోండి, దీనికి పింక్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి నెట్ బ్లౌజ్. యాపిల్ గ్రీన్ యాపిల్. ఓకే, చాలా కలర్స్ ఉన్నాయి, ఎవ్వరూ మిస్ అవుతుందండి. సూపర్ గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం. ఇది చూడండి, కలర్ సిమెంట్ కలర్. అంటే కొన్ని కలర్స్ ఏమో మ్యాటీ వర్క్ ఇచ్చారు, కొన్ని కలర్స్ వచ్చేసి మీకు మ్యాటీ అది సారీ ఫ్లవర్ కొంచెం పెద్దగా ఇట్లా ఇచ్చారు చూడండి. శనగపిండి ఎల్లో, లైట్ వెయిట్ అండి, అస్సలు రాదు మీకు. వెయిట్ అయితే అస్సలు రాదనమాట. హ్యాపీగా మన ఇంట్లోనే హోమ్ వాష్ చేసుకోవచ్చు చక్కగా. బ్లూ, నెమలి పింఛం బ్లూ, థిక్గా ఉండదండి, చక్కగా షైనింగ్ వచ్చి నీట్గా ఉంటుంది. పిస్తా గ్రీన్, ఇది చూడండి, కింద కలర్ చూడండి ఒకసారి. మీకు పర్పుల్ లాగా లెవెండర్ అనమాట, లెవెండర్ లాగా వస్తుంది. లెవెండర్ లో షైనింగ్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందంటే కొంచెం పైన షైనింగ్ ఉండేసి లైట్ కలర్ లాగా కనిపిస్తుంది మీకు. కింద థ్రెడ్ మీద మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏ కలర్ యూజ్ చేశారా అనేది. ఇది కూడా లెవెండర్. అది వచ్చేసి మీకు మ్యాటీ వర్క్ అండి, ఇది వచ్చేసి ఈ వర్క్ అనమాట. చూడండి, సూపర్ కలర్ ఇది.
మంచి పార్టీ ఇవన్నీ సంగీత్ ఫంక్షన్స్ వాటికి కూడా చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో మనం షైనింగ్ శారీ వేసుకోవాలంటే ఇలాంటి శారీస్ చక్కగా ఉంటాయి. పార్టీ వేర్ శారీస్ అనమాట. లైట్ పిస్తా గ్రీన్, సంపెంగ్ ఎల్లో, చూడండి పింక్, పింక్ లో రస్ట్ పింక్ లాగా చూడండి అసలు ఎంత బాగుందో. ఎన్ని పేస్టల్ కలర్స్ అండి ఇవి. తర్వాత నెమలి పింఛు కలర్ లో బ్లూ కలర్ మిక్స్ అవుతుంది అనమాట. సారీ లైట్ కలర్ వస్తుంది. తర్వాత బేబీ పింక్ కింద వస్తుంది. ఇది పింక్ కింద వస్తుంది. ఓకేనా. వీడియోలో మాత్రం యూట్యూబ్ లో మాత్రం మీకు ఇప్పుడు నేను చూపించే వీడియోలో మాత్రం చక్కగా సేమ్ యాజ్ గా అదే కలర్ కనిపిస్తుందండి. మీరు ఎక్కడ కలర్ మిస్టేక్ అవుతానేమో అనుకోవద్దు, సేమ్ అలాగే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బిగ్ బోర్డర్. ఇది వచ్చేసి ఏంటంటే పైన కింద ఆల్ ఓవర్ డిజైన్ లో పెద్ద బోర్డర్ అనమాట. కొంతమంది చిన్నది కాకుండా పెద్దగా వర్క్ ఉండాలి అంటే పెద్ద స్టెప్ లాగా అంటే సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి పెద్ద బోర్డర్ లాగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది వర్క్ కొంచెం పెద్ద వర్క్ అనమాట. దానికి తగ్గట్టు ఏంటంటే ఇక్కడ వచ్చేసి థ్రెడ్ లేస్ వస్తుంది మీకు. ఓకేనా, కనిపిస్తుందా? లెవెండర్ కలర్ అనమాట ఇది. బ్లౌజ్ కూడా ఇది కూడా ప్లెయిన్, ఇది కూడా బ్లౌజ్ ప్లెయినే వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. చుట్టూ మొత్తం అవుట్లైన్ లాగా డిజైన్ అనమాట. సేమ్ అదేనండి, కాకపోతే ఏంటంటే అది చిన్న బోర్డర్, ఇది పెద్ద బోర్డర్ అనమాట. కొంతమంది పెద్ద బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీస్. లెవెండర్ కలర్ 4300 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవుతారు. చాలా మంచి కలర్స్ వచ్చినాయి. ఇది చూడండి కలరు ఆనియన్ పింక్. ఓకేనా. తర్వాత క్రీమ్ అంటే గోల్డెన్ క్రీమ్ లో దీనికి కొంచెం ఈ కలర్ కలిసిద్దండి. ఈ కలర్ కలుస్తుంది మీకు. చాలా డిఫరెంట్ కలర్ అనమాట. ఇవన్నీ ఇట్లాంటి కలర్స్ కానీ పేస్టల్స్ మన సంగీత్ ఫంక్షన్స్ కి చాలా యూజ్ అవుతాయి అనమాట. సూపర్ గా ఉంటది. ఇది పింక్, పీచ్ పింక్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, నెమలి పింఛం బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదా, ఎమరాల్డ్ గ్రీన్. ఈ 2 పీసెస్ మాత్రం తిక్కొచ్చేయండి. కొంతమంది ఎవరైనా తిక్కు కలర్స్ అడిగితే వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో తెప్పించాం అనమాట. మెరూన్ కలర్ బోర్డర్ లేదా, మెరూన్ కలర్ ఇట్లా సింగిల్ స్టెప్ వేసుకొని మంచి పెద్ద బోర్డర్ కావాలనుకున్నప్పుడు సూపర్ గా ఉంటుందండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది. అంటే కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి 4300 రూపీస్ అండి. ఇప్పుడు దీనికి ఉందా అండి. ఇప్పుడు దీని కనుక సేమ్ బ్లౌజ్ వేసుకోకపోయినా అంటే జస్ట్ చెప్తున్నానంటే మీరు తీసుకుంటే తీసుకోండి. నాకు అది సజెషన్ లేదంటే మీ ఇష్టము. ఇది ఇలాంటి బ్లౌజెస్ దొరుకుతాయండి. థ్రెడ్ అంటే లేస్ బ్లౌజెస్ ఇట్లా గ్రీన్ కలర్ లో దొరుకుతాయి. అది కనుక వేస్తే అసలు శారీకే లుక్ వస్తుంది అనమాట. అంటే అట్లా మనం బ్లౌజ్ సెట్టింగ్ బట్టే వస్తుందండి. మెయిన్ ఏంటంటే బ్లౌజ్ లోనే లుక్ ఉంటుంది అనమాట శారీకి. ఎప్పుడైనా సరే డిఫరెంట్ గా మనం బ్లౌజ్ కనుక వేస్తే మాత్రం శారీకే చాలా హై రిచ్ గా ఉంటాం అనమాట. సూపర్ గా ఉంటది. ఈ శారీస్ అన్ని కూడా బాగా లైట్ వెయిట్ లో మీకు హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. పార్టీ వేర్ గా అంటే నాకు తెలిసి 3500 లో మనకి షైనింగ్ కానీ లైట్ వెయిట్ కానీ విత్ వర్క్ చాలా సీక్వెన్స్ నీట్ గా ఉంచండి. ఎలిగెంట్ గా ఎంత బాగుందో. సో శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్, బిగ్ బార్డర్ వచ్చేసి 4300 అనమాట. మన ఛానల్ కనుక మన శారీస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే కనుక మన ఛానల్ని ఎక్కువగా కనుక మీకు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే ఇంకా మంచి మంచి మీకు శారీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.